పరాభవనామ సంవత్సరంలో మిథున కర్కటక సింహ లగ్నాల వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అందరికి నమస్తే. మీ జన్మ లగ్నం మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తో పాటు టైం కమెంట్ చేయండి, చూసి చెప్తాము. సో ఫస్ట్ మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే శని వల్ల గృహ స్థిరాస్తుల యోగం అనేది చాలా బాగుంది. అండ్ బంధుమిత్రులతో సంబంధం, వాహన సౌఖ్యం అనే విషయాలు చాలా అనుకూలత ఉన్నది. వీళ్ళకి పార్ట్నర్షిప్స్ అనే దాంట్లో చాలా పెద్ద రిలీఫ్ రాబోతుంది. లీగల్ పార్ట్నర్షిప్స్ కానీ, సో పర్సనల్ రిలేషన్షిప్స్ లో కానీ మంచి స్ట్రెంత్ అనేది వస్తుంది. ప్రాసెస్ కూడా కొన్ని కంట్రోల్ అవుతాయి, ఎక్స్పెన్సెస్ అనేటివి కంట్రోల్ అవుతాయి. అండ్ ముఖ్యంగా గురువు వల్ల ఏంటంటే లగ్నం నుంచి సెకండ్కి వెళ్తుంది, చాలా బిగ్గెస్ట్ రిలీఫ్. సో ఈ సంవత్సర కాలం కూడా గురువు లగ్నంలో ఉండి అటు పంచమాన్ని, నవమాన్ని, సప్తమాన్ని చూసిండు. ఆ మ్యారేజ్ కి ఇబ్బందులు పెట్టడం అండ్ సంతానం రిలేటెడ్ సమస్యలు రావడం అనేది జరిగింది. సో ఇందులోంచి వీళ్ళు బయటపడతారు. కాకపోతే ఏంటంటే కొంచెం ధనస్థానం అండ్ కుటుంబ స్థానం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ శత్రు రోగ రుణ బాధలు, అనవసరం గోల్డ్ లోన్స్ దిగాల్సి రావడం, ధనంకి కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అండ్ కోర్టు కేసెస్ లో కొంచెం అనుకూలత అయితే లేదు. సో ఈ విషయాలు కొంచెం రిస్క్ అనేది అసలు తీసుకోవద్దు. అండ్ జాబ్, కెరీర్ రిలేటెడ్ కూడా ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏరియాస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుదశ అవ్వకపోతే రెమెడీస్ వేసుకోవాలి. ఒకవేళ శని దశ అయిపోతే మాత్రం శనికి నీలం అనేది పెట్టుకోవాలి. కర్కాటక లగ్నం వాళ్ళకి చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన గురువు లగ్నంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నాడు. మనకి శరీరం పరంగా కానీ, ఇల్నెస్ కానీ ఎట్లేమన్నా ఉన్నా కూడా అవి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ముఖ్యంగా మ్యారేజెస్ కి కానీ ఎటువంటి శుభకార్యాలకు ఉన్నా చాలా పెద్ద స్ట్రెంత్ వచ్చింది కాబట్టి కర్కాటక లగ్నం వాళ్ళు ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పంచమం వీసా రిలేటెడ్ ఇంటర్వ్యూస్ కానీ, సంతానం రిలేటెడ్ సమస్యలు కానీ కంప్లీట్ తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ భాగ్యాధిపతి భాగ్యాన్ని చూడడం కూడా అదృష్టం అనేది కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ సంవత్సరం అంటే జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ ని చాలా కేర్ఫుల్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి రిజాల్వ్ అయిపోతాయి. అయితే ఒకటేంటంటే జాతకంలో దశలంతర దశలు సపోర్ట్ చేయకపోయినా, మాంగళ్యం రిలేటెడ్ దోషాలు ఉన్నా కూడా వీళ్ళు దానికి సంబంధించిన రెమెడీస్ వెంటనే చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే అదృష్టం అనమాట. సో కర్కాటక లగ్నం వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ శని వల్ల ఏంటంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం అండ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తడబడడం అనేది జరుగుతాయి. అంటే శత్రురోగ రుణ బాధలు, ముఖ్యంగా డెట్స్ అండ్ ఇల్నెస్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పార్ట్నర్షిప్స్ కి, బిజినెస్ కి అంత అనుకూలత అయితే లేదు కర్కాటక లగ్నం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సైడ్ అయితే అసలు వెళ్లకుండా ఉండటం బెటర్. అండ్ శని దశ అయిపోతే పర్వాలేదు, బట్ గురు దశ అయిపోతే మాత్రం వీళ్ళు పుష్యరాగం పెట్టుకోవాలి. సింహ లగ్నం వాళ్ళకి జూన్ 2 తర్వాత నుంచి కోర్టు కేసెస్ లో మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భూగృహ యోగాలు ఉన్నాయి. వెహికల్స్ రిలేటెడ్ కంఫర్ట్స్ ఉండడం అండ్ ఆల్సో ఇంట్లో ప్రశాంతత, ఇంటీరియర్స్ రిలేటెడ్ అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శత్రురోగ రుణ బాధల నుంచి కంప్లీట్లీ విముక్తి అనేది లభిస్తుంది. బిజినెస్ కి చాలా అనుకూలమైన పీరియడ్. సింహ లగ్నం వాళ్ళకి కొన్ని కీ ఏరియాస్ శని ఇబ్బంది పెడుతున్నాడు. సంతానం విషయంలో, విద్య విషయంలో కొంచెం స్ట్రగుల్స్ అనేది రావచ్చు. అండ్ ఆల్సో ముఖ్యంగా కెరీర్ ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు శని. సో కెరీర్ లో గ్రోత్ లేకపోవడం, కెరీర్ జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదంతా అనుకూలమైన పీరియడ్ అయితే కాదు. అండ్ ఆల్సో కుటుంబం రిలేటెడ్ సమస్యలు, టెన్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ధన రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది. జాతకంలో శని దశ అవ్వకపోయినా అండ్ శని మీనంలో ఉన్నా కూడా వీళ్ళు శని రిలేటెడ్ రెమెడీస్ చేసుకోవాలి. సో తర్వాత వీడియోలో మనం మిగతా లగ్నాల గురించి